నమస్తే అమ్మ ఎక్స్ప్రెస్ న్యూస్ విజయవాడ. ఇప్పుడు మనం చుట్టుపక్కల అమరావతిలో ఉన్నాం. మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం పరిధిలో ఉన్నాం మనం. ఇక్కడ ఆల్రెడీ అమరావతి వర్క్ జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ వర్క్ జరిగే వాళ్ళకి వీళ్ళకి పవర్ అనేటువంటిది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పవర్ ఇవ్వట్లేదు. సో కాబట్టి ఆ పవరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది పాపం ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నది. ఈ కాంట్రాక్టర్లకి అయితే వర్క్లు అయితే ఇచ్చారు, కానీ వాళ్ళు కరెంటు ఉంటే ఇంకొంచెం స్పీడ్గా చేయటానికి అవకాశం ఉంటుందని వాళ్ళు చాలామంది కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు. సబ్ కాంట్రాక్టర్స్, డైరెక్ట్ కాంట్రాక్టర్స్ కాదండి, సబ్ కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు అనమాట. అలా చేస్తే కొంచెం అమరావతి వర్క్ స్పీడ్గా ఉంటుందని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ ప్లేస్లో వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఈ వర్క్కి కరెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన. ఇక్కడ వర్క్ జరుగుతుంది, అటుపక్క వర్క్ జరుగుతున్నాయి. కాకపోతే వీళ్ళు పవర్ లేకపోవటం వల్ల కొంచెం స్లోగా నడుస్తూ ఉంది. వీళ్ళకి కానీ పవర్ ఇస్తే మాత్రం చాలా స్పీడ్గా చేస్తారు అనేటువంటిది అవకాశం కనబడతా ఉంది. ఇవి ప్రస్తుతానికి జనరేటర్తో నడిపించుకుంటున్నారు. పవర్ ఇస్తే బాగుంటుంది. వీళ్ళ కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లు అందరికి కూడా ఇస్తే బాగుంటుందని మేము కూడా, మా అభిలాష కూడాను, మా మీడియా తరఫున వర్క్ త్వరగా సాగాలంటే మనం వాళ్ళకి కొన్ని అకామిడేషన్స్, కొన్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి కూడా ఈజీగా ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇక్కడ చూడొచ్చండి, ఈ వర్క్ ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. కీప్ వర్క్ అని ఇలాంటి చోట కొంచెం పవర్ ఇస్తే, పవర్ లైన్స్ ఇస్తే వీళ్ళు బాగా చేసుకుంటారని ఉద్దేశం. అలాగే ఇంకా కొన్ని చోట్ల కూడాను ఇదే కాకుండా వేరే వేరే చోట్ల కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇది సి యాక్సెస్ రోడ్డు, మంచి వెంకటపాలెం లెఫ్ట్లోకి వెళ్ళాలి.